అందరికీ నమస్కారం అండి. వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. మరిక కథలోకి వెళ్దాం. చందు ఆ రాత్రి అంతా సూర్య ఆలోచనలతో ఎంతో సతమతమవుతూ గుండెలు పగిలేలా రోదిస్తుంది. సూర్య, నన్ను క్షమించు. నేను నిన్ను మోసం చేశాను. కానీ నాకు వేరే దారి లేదు. మా అమ్మా నాన్నల కోసం నేను బలవంతంగా ఈ పెళ్లికి ఒప్పుకోవలసి వచ్చింది. పాపం సూర్య నాతో మాట్లాడటానికి చాలాసార్లు కాల్ చేసే ఉంటాడు. సూర్యతో చందు గడిపిన ప్రతి క్షణాన్ని గుర్తు చేసుకుని ఏడుస్తుంది. మనమిద్దరం కలిసి మన జీవితాన్ని ఎంతో సంతోషంతో గడుపుతాము అనుకున్నాం. కానీ ఇలా జరుగుతుందని నేను నా కలలో కూడా అనుకోలేదు సూర్య అంటూ ఏడుస్తూ ఆ రాత్రి అంతా గడుపుతుంది. చందుకి కాల్ ఒక వారం 10 రోజుల వరకు చేసి ఏంటి చందు ఏమైపోయింది? మేము మాట్లాడుకోకుండా ఎప్పుడూ ఇంతకాలం ఉండలేదు. అసలు తనకి ఏం జరిగింది అంటూ పిచ్చి పట్టిన వాడిలా అయిపోతాడు సూర్య. ఈ సమయంలో చందు పెళ్లి ఏర్పాట్లు కూడా చకచక చాలా వేగంగా జరిగిపోతాయి. ఒకరోజు గాయత్రి చందు వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఆంటీ, చందు ఎక్కడ ఉంది అంటుంది. అదుగో ఆ గదిలో ఉందమ్మా అంటుంది ఆమె. గాయత్రి చందు గదిలోకి వెళ్ళి చూసేసరికి చందు కంటి నిండా కన్నీరుతో ఉంటుంది. హే చందు, ఏంటే ఇదంతా? ఈ హడావడి ఏంటి? నాకు ఏం అర్థం కావటం లేదు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? అసలు ఏం జరుగుతుందే అంటుంది. నా పెళ్ళి అని ఒక్క మాట మాత్రమే అంటుంది చందు. ఏంటే పెళ్ళి అంటున్నా? సూర్యతో నీ పెళ్ళికి ఒప్పుకున్నారా మీ ఇంట్లో అంటుంది గాయత్రి. అవునే, సూర్యతోనే పెళ్ళి, కానీ నా సూర్యతో కాదే అంటూ గాయత్రిని కౌగిలించుకుని ఏడుస్తుంది చందు. ఏం మాట్లాడుతున్నావే? బాబోయ్, నా బుర్రంతా వేడెక్కిపోయింది. దయచేసి చెప్పవే, ముందు ఏడుపు ఆపు అంటూ చందు కన్నీరు తుడుస్తుంది గాయత్రి. చందు జరిగినదంతా చెబుతుంది. అదేంటే అలా ఎలా ఒప్పుకున్నావు? పాపం సూర్య నువ్వు లేకుండా బ్రతకలేడే అంటుంది గాయత్రి. మరి ఏం చెయ్యాలే? తప్పని పరిస్థితుల్లో ఒప్పుకోవలసి వచ్చింది. సూర్య వాళ్ళ నాన్నగారు మా ఇంటికి వచ్చారట. మరి ఏం మాట్లాడారో ఏమో, మా అమ్మ నాన్న ఏమన్నారో నాకు తెలియటం లేదు. నా దురదృష్టం కొలది సూర్య అనే పేరుతో ఉన్న వ్యక్తే నా పెళ్లి చూపులకు వస్తున్నాడని తెలియటంతో నా సూర్యానే వస్తున్నాడు, నాకు తెలియకుండానే అనుకున్నానే అంటుంది చందు. ఈ విషయం సూర్యకు తెలుసా? తెలియదనే అనుకుంటున్నానే. కనీసం వాళ్ళ నాన్నగారు మా ఇంటికి వచ్చినట్లు కూడా సూర్యకి తెలుసో లేదో నాకు అర్థం కావటం లేదు. నా జీవితంలో సూర్య స్థానంలో వేరొకరినంటే నేను భరించలేకపోతున్నానే. ఈ విషయం సూర్యకి తెలిస్తే తను ఎలా రియాక్ట్ అవుతాడో నాకు అర్థం కావటం లేదు అంటుంది చందు. మరి కాల్స్ మాట్లాడుకుంటారుగా అంటుంది గాయత్రి. అవునే, కానీ నా మొబైల్ను మా అమ్మ పగలగొట్టటంతో అది పని చేయటం లేదు. అయ్యో అవునా, నేను మా నాన్న మొబైల్ అయినా తీసుకురావాల్సిందే. సూర్యతో మాట్లాడితే తను ఈ సమస్యను పరిష్కరించి నిన్ను ఏదో ఒకలా తన దారిని చేసుకునేవాడు అంటుంది గాయత్రి. ఇంతలో చందు తల్లి రావటంతో అది గమనించిన గాయత్రి, నీకు నేను మెహందీ పెడతానే నీ పెళ్ళికి అంటూ నటిస్తుంది. సరేనే చందు, ఇక నేను వెళ్తాను అంటుంది గాయత్రి. ఆ సరే అంటుంది చందు.
గాయత్రి ఇంటికి వెళ్ళి నోట్బుక్లో తను నోట్ చేసుకున్న సూర్య నెంబర్ కోసం వెతుకుతుంది. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నానండి. నేను రాసిన మరొక చక్కటి కథ అనుకోని ప్రేమ. ఈ స్టోరీ లైన్ వచ్చేసి ఆదిత్య నాయుడు ఈ అబ్బాయి గొప్ప యాటిట్యూడ్ ఉన్న అబ్బాయి అండి. ఇతడికి అమ్మాయిలంటే అస్సలు పడదు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ అబ్బాయి జీవితంలోకి ఒక అమ్మాయి భార్యగా వస్తుంది. మరి అతడి కోపాన్ని, అమ్మాయిలపై అతనికున్న అభిప్రాయాన్ని భార్యగా వచ్చిన ఈ అమ్మాయి ప్రేమగా మార్చగలుగుతుందా? ఇదండి స్టోరీ. ఈ స్టోరీను నేను 500 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన వెంటనే పోస్ట్ చేస్తానండి. ఈ కథను కూడా మిగిలిన అన్ని కథలలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.